వెల్కమ్ టు పోలీస్ నిఘా టీవీ న్యూస్. కత్తెర గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేయండి. సర్దార్ నగర్ సర్పంచ్ అభ్యర్థి మామిడి కీర్తి హరీష్ అభ్యర్థన. అభివృద్ధి వైపు అడుగువేయండి. మీ గ్రామం బిడ్డగా మాట ఇస్తున్నాను. అభివృద్ధి నా బాధ్యత. గెలిచిన వెంటనే నీటి సమస్య పరిష్కారం. షాపాన్ మండలం సర్దార్ నగర్ గ్రామ సర్పంచ్ పదవికి మామిడి కీర్తి హరీష్ పోటీ చేస్తున్నారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమం, పారదర్శక పాలన లక్ష్యంగా స్థానిక సంస్థల ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు తెలిపారు. గ్రామంలో బలహీన వర్గాల అభివృద్ధి, శుద్ధి, నీరు, రహదారులు, పారిశుద్ధ్యం, మహిళల అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు, రైతులకు మద్దతు వంటి అంశాలను ప్రాముఖ్యంగా తీసుకుని ముందుకు సాగుతానని మామిడి కీర్తి హరీష్ పేర్కొన్నారు. గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే నా ధ్యేయమని తెలిపారు. ప్రజల అభివృద్ధి పట్ల ఆమె చూపుతున్న కృత నిశ్చయాన్ని అభినందిస్తూ వారి మెజార్టీతో గెలిపించాలని గ్రామ పెద్దలు, మహిళా సంఘాలు, యువత అభిప్రాయపడుతున్నారు. గ్రామం కోసం, పిల్లల భవిష్యత్తు కోసం, మన అందరి అభివృద్ధి కోసం కత్తెర గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరు అని మనవి. మీరు నాపై ఉంచే నమ్మకాన్ని అభివృద్ధి పనులతో నిలబెట్టుకుంటానని ప్రజలను వేడుకున్నారు. ఇంకా నా నెంబర్కి ఫోన్ చేయండి. ఏదైనా సరే నేను నీళ్ళ ఉంటా, అందుబాటులో ఉంటా, నేను తప్పకుండా వస్తా. నా నెంబర్ కత్తెర గురించి తప్పకుండా నమస్కారం అండి. నా పేరు మామిడి కీర్తి, సర్దార్ నగర్ గ్రామం. నేను సర్పంచ్ అభ్యర్థిగా నిల్చున్నాను. మాది కత్తెర గుర్తు. నేను ఇక్కడ నిల్చోవడానికి మెయిన్ కారణం మన ఊరు అభివృద్ధి కోసం. మన ఊరు ప్రతి ఒక్క గ్రామం చూస్తున్నాం, పక్కన ఉన్న గ్రామాలు చూస్తున్నాము. మన గ్రామాలన్నీ పక్కన ఉన్న గ్రామం కన్నా మన గ్రామం చాలా వెనకబడింది. వాస్తవానికి చూస్తున్నాం, మీరు వస్తున్నప్పుడు కూడా చూసిండొచ్చు, రోడ్లు కానీ ప్రతి ఒక్కటి. ఇప్పుడు మేము ప్రచారంలో తెలుసుకుంటుంది కూడా వాటర్ సమస్య. ఫస్ట్ ఆడవాళ్ళకి తెలుస్తుంది మెయిన్, ఎందుకంటే ఇళ్ళల్లో ఉంటారు. ఇళ్ళల్లో ఉండి ప్రతి ఒక్కటి స్టార్ట్ అయ్యేదే నీటితోటి. నీళ్లు లేదే మనం ఏ పనులు కావు. మనకి నీటి సమస్య చాలా ఉంది మా ఊళ్ళో. ఇంకోటి చాలా అంటే ఒక 4-5 వార్డులకి అట్లా నీళ్ళది ప్రాబ్లం ఉంది. నీటి సమస్య ఉంది, రోడ్డు సమస్య ఉంది, పెన్షన్లు చిన్న చిన్నవి పెన్షన్ సమస్య ఉంది, ఇళ్ళ సమస్యలు ఉన్నాయి. మేము నెక్స్ట్ సర్పంచ్ అభ్యర్థిగా మేము నిలబడి గెలిచినాము. నెక్స్ట్ ఇవే తప్పకుండా చేయాలనేది మా ఆశయం. నగర్ గ్రామంలో, మా గ్రామంలో మేము చూస్తున్న వరకు ఒక 4 వార్డులలో నీటి సమస్య ఉందండి. మేము ఇప్పుడు ఆదివారం రోజు 14వ తారీఖు పోలింగ్ అయిపోయి మాకు రిజల్ట్ వచ్చి మేము సర్పంచ్ అభ్యర్థిగా గెలుస్తాము అనే గట్టి నమ్మకంతో ఉన్నాం. మేము గెలిచిన తర్వాత ఎక్కువ దూరం పెరిగించేది లేదు నీటి సమస్యకి మాత్రం. 2 రోజులలో మంగళవారం, బుధవారం, సోమవారం, మంగళవారం 2 రోజులు గ్యాప్ ఇచ్చేసి బుధవారం నుండి నీటి సమస్య అనేది తొలగిస్తాం. ఫస్ట్ మేము పెట్టుకున్న కంకరం కట్టుకున్నది అదొకటి వాటర్ది. ఈ వారం రోజులు కూడా కాదు, ఒక 3 రోజులలో నీటిదైతే అయిపోగొట్టేస్తాం మేము ఫస్ట్. అదే విషయం ఇప్పుడు మేము ప్రచారంలో కూడా ప్రతి ఒక్క ఇంటికి నీటి సమస్య ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాం. 3 రోజులలో అయిపోగొడతాము అనేది గట్టి హామీ ఇచ్చినాము. మేము ఆ మాట నమ్మకంతో మేము వాళ్ళకి మాట ఇచ్చినాము. ఇంకొకటి చెప్పాలి అంటే, ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఉంది. పక్కన వాళ్ళది అక్కడ చూసుకుంటే మనకి ఇందిరమ్మ ఇల్లు మేముంటేనే వస్తాయి, మేముంటేనే అన్ని నడుస్తాయి అనేది ఒకటి చెప్తున్నారు. ఇందిరమ్మ ఇల్లే కానీ, బియ్యమే కానీ, ఎట్లాంటివి రేషన్ బియ్యం ఎట్లాంటివి కావాలి అన్నా మనకి సర్పంచ్ ఎన్నికల లోపల మేము ఇచ్చేది కాదు, మేము ఇంట్లో నుండి తీసిస్తలేము. అది గవర్నమెంట్ నుండి వస్తుంది. సర్పంచ్కి దానికి సంబంధం లేదు. అది ఎట్లాంటి మనిషి ఉన్నా సరే వస్తాయి, తప్పకుండా వస్తాయి. అవి దాన్ని పట్టుకొని మేముంటేనే వస్తాయి అని చెప్పడం తప్పు. అది మేము అట్లాంటివి ఏమి చెప్తలేము. మేము అట్లాంటి బోకస్ మాటలు అనేది మేము చెప్పాలి అనే ఆలోచన మాకు లేదు. మేము చేసి చూపిస్తాం. మాకు ఒక ఛాన్స్ ఇస్తున్నారు మా ఊరు వాళ్ళందరూ. మేము గట్టి మెజార్టీతో మమ్మల్ని గెలిపించండి, తప్పకుండా మేము అన్ని చేసి చూపిస్తాము. మాది తప్పకుండా కత్తెర గుర్తుకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలి. గ్రామ పంచాయతీ అభ్యర్థిగా మా మామిడి కీర్తి, మా వైఫ్ పోటీలో ఉన్నది. మా గుర్తు కత్తెర గుర్తు. అయితే నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఇది లోకల్ బాడీ ఎలక్షన్ కదా. లోకల్ బాడీ ఎలక్షన్లో మాకు లోకల్ సమస్యలే ఉన్నాయి మెయిన్. అట్లా గవర్నమెంట్ వచ్చేవి ఏ గవర్నమెంట్ ఉన్నా వస్తాయి కామన్గా. రేషన్ బియ్యము, ఇందిరమ్మ గృహాలు, అవి ఎట్లా ఎవరున్నా వస్తాయి. అవి ఇక్కడ రాని సమస్య ఏంటంటే సమయానికి ఆదుకునేటోళ్ళు లేడు.
ఏ విధంగా నీళ్ళ ప్రాబ్లం ఉంది ఈడ. మొత్తానికి ఊరు మొత్తం ప్రాబ్లం లేదు, 4 వార్డుల నీళ్ళ ప్రాబ్లం. మెయిన్ అదే ఫోకస్ మాది. ఆ 4 వార్డులల్లో మేము సోమవారం ఎలక్షన్ అయిపోయినాక, ఆదివారం రోజు రిజల్ట్ వచ్చినాక మంగళవారం 2 రోజులు టైం ఇవ్వండి. బుధవారం రోజు మీ మీడియా సాక్షిగా నేను చెప్తున్నా, ఆ 4 ప్రాబ్లమ్ సాల్వ్ చేసి మళ్ళీ మీకు ఇన్వైట్ చేస్తాం ఇవాళ. ఓన్లీ అది మెయిన్ చెప్తున్నా. ఇక మిగతా సీసీ రోడ్ల సమస్య, సీసీ రోడ్ల సమస్య ఎట్లా చేయాలనేది మా దృష్టిలో ఉన్నది. మా దగ్గర మంచి కార్యాచరణ ఉన్నది. దాన్ని ఎట్లా చేయాలి, ఏం చేయాలనేది మంచి ప్రణాళికతో వచ్చినాం. ఏదో హడావుడిగా రాత్రి ఇంట్లో కూర్చొని పొద్దున నిలబడలేదు. మాకు కూడా సపోర్ట్ ఎట్లా వచ్చిందంటే అనుకోకుండా సపోర్టు. మేము నిలబడుతున్నాం అనే వరకు యునానిమస్గా వచ్చిందంతా. ఈ పిలిచిన జనాలు వీళ్ళు కూడా మేము ఎవరిని ఫోన్ చేసి పిలవలేదు, రమ్మని చెప్పలేదు. వాళ్ళంతలా వాళ్ళు ఇండివిజువల్, అంటే మేము వస్తేనే చేయగలుగుతాం ఈ ఊరికి. ఇంతకుముందు మస్తు మందికి ఛాన్స్ ఇచ్చినాము. ఈసారి వీళ్ళు కొత్తగా ఉన్నారు. లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి నన్ను చూస్తారు పర్సనల్గా. నాకు ప్రతి ఇంటితో రిలేషన్ ఉంది ఇక్కడ ఈ ఊర్లో సరదానగర్లో. నన్ను గుర్తుపట్టినోడు ఎవరు ఉండరు. ఇప్పుడు నేను కూడా ఎక్కువ ఎందుకు మాట్లాడదలుచుకోవాలంటే సర్పంచ్ అభ్యర్థి లేడీ వచ్చింది కాబట్టి మా వైఫ్. ఇప్పుడు నాకు ఎలా తెలుసు ఈ ఊరు, ఆమె కూడా అన్నీ తెలిసి ఉండాలనే ఉద్దేశంలో ఆమెను ఫీల్డ్ మీద ఆమెనే తిరుగుతుంది. నేను కూడా అసలు ఎందుకంటే ఆమెకు తెలియాలి ఫస్ట్ అవగాహన. ఆమెకు ఉన్నప్పుడే నాకు తెలుస్తాయి. నాకు తెలుసు ఆల్రెడీ ఊర్లో ఏమున్నది ఏం కథ అనేది. ఖచ్చితంగా ఎక్కువ మాట్లాడిన ఈ విషయాలలో మీకు బుధవారం రోజు ఆ పని కంప్లీట్ అయినాక మళ్ళీ ఒకసారి ఇదే ప్రెస్ మీట్ పెట్టుకుందాం. మనము ఒకసారి మళ్ళీ క్లిప్ తీసుకోండి. ఖచ్చితంగా మేము గెలుస్తున్నాము. ఎందుకంటే ఈ పబ్లిక్ ఇదంతా చూసి మీ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోండి. మళ్ళీ కూడా 100% గెలుస్తున్నాం. మేము మంచి మెజార్టీతో గెలుస్తున్నాం. ఇదంతా మెజార్టీ కోసమే ప్రయత్నం మాది కూడా. దుష్ప్రచారాలు నమ్మకండి. అవతల పార్టీవి ఏదన్నా పార్టీ కానీ మనుషులు కానీ, ఈ పార్టీతో సంబంధం లేని ఎలక్షన్. అసలు అంటే కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి ఊర్లో. ఏదో రేషన్ బియ్యం మేము ఉంటేనే వస్తున్నాయి, మేము ఉంటేనే ఇంద్రమ్మ గృహాలు వస్తున్నాయి అని వీళ్ళు బాగా ప్రచారం చేస్తున్నారు. అవి ఎవరున్నా వస్తాయి, నేనున్నా వస్తాయి, రేపు పొద్దున వాళ్ళున్నా వస్తాయి. మా ఊర్లో కాదు, తెలంగాణ గవర్నమెంట్ ఏమి ఇచ్చినా తెలంగాణ మొత్తానికి వస్తాయి. ఆడ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారా, బీజేపీ వాళ్ళు ఉన్నారా, టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారా, లేకుంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్ అడగరు వాళ్ళు. మనకు రావాల్సిన నిధులు, ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్కి అందరూ ఓటేస్తాం మేము. ఒక పార్టీ ఏది ఓటు, ఒక పార్టీ మనిషి ఏడు. మాకు నచ్చిన అభ్యర్థి ఎమ్మెల్యే ఉన్నాడు అనుకో, ఇప్పుడున్న ఎమ్మెల్యేని మేము దగ్గరుండి గెలిపించినాం. ఆయన ఏ పార్టీలో ఉన్నా మాకు సమస్య లేదు. ఆయన మాకేం డోకా వేస్తలేడు, వీళ్ళేం డోకా వేస్తలేరు. ఫండ్ మాత్రం కామన్గా ఏ ఊరికి ఎట్లా వచ్చినా ఆ ఊరికి మనకు కూడా అట్లే వస్తాయి. మాకున్న కొంచెం పరిచయాల పై పరిచయాలు ఉన్నాయి కొంచెం. మాకు మంచి ఫస్ట్ నుంచి మేము స్ట్రాంగ్గా తిరుగుతున్నాం లీడర్షిప్లో లాస్ట్ 10 సంవత్సరాల నుంచి. అంటే ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నాము అంటే మేము చేయగలుగుతాం, ఖచ్చితంగా 100% చేయగలుగుతాం. కాబట్టి ఆ ధైర్యంతో ఇంత గట్టిగా అందరి ముంగల మాట్లాడగలుగుతున్నాము. మళ్ళీ కూడా మీకు బుధవారం రోజు కలుగుతాము. బుధవారం రోజు ఆ సమస్య తీరినాకనే ఇంకా ఏమైనా ఉంటే నేను చెప్తాను. కత్తెర గుర్తుకి మన ఓటు. అందరూ వేసి గెలిపేయండి, మంచి మెజార్టీతో గెలిపేయండి. మామిడి కీర్తి హరీష్ రేపు పొద్దున ఆమెనే ఫీల్డ్లో ఉంటుంది, ఆమెనే వస్తుంది, ఆమెనే మాట్లాడుతుంది.